తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 29న విద్యా వ్యవస్థ సమాలోచన సదస్సు నిర్వహించున్నట్లు టీఎల్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి వేణు, కార్యదర్శి చుక్క సైదులు తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ సమాలోచన సదస్సుల నిర్వహణలో భాగంగా ఈ నెల 29న నల్గొండలో నిర్వహించనున్న సదస్సు గోడ పత్రికను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎల్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి వేణు, కార్యదర్శి చుక్క సైదులు మాట్లాడుతూ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 29న విద్యా వ్యవస్థ సమాలోచన సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. నల్గొండలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నిర్వహించే ఈ సదస్సుకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి, అధ్యక్షుడు రామకృష్ణయ్య, ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య కార్యదర్శి, తెలంగాణ డెవలప్మెంట్ చైర్మన్ ఎంవి గోనారెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆల్విన్ రవి, మాజీ రిజిస్ట్రార్ నరేందర్ రెడ్డితో పాటు విద్యావంతులు, మేధావులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ కార్యవర్గ సభ్యులు చింత శ్యామ్ సుందర్, సంపత్, ఉమాశంకర్, బండి అశోక్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం పోస్టర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేటువంటిది మనకి సరిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపుగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఈ యొక్క విద్యలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మా లెక్చరర్స్ ఫోరం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యలో స్కూల్ ఎడ్యుకేషన్ కాంచి యూనివర్సిటీ స్థాయిలో ఈ యొక్క ఎడ్యుకేషన్ కరిక్యులం అనేటువంటిది మార్పు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే 9వ తరగతి పిల్లగానికి ఐఐటి కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి ఆ పిల్లలకి ఐఐటి అంటే ఏంటో తెలియకుండా కార్పొరేట్కు ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. పేద విద్యార్థులు ఈ ఐఐటి అనేది ఎలా ఉంటుందో తెలియకుండా ఈ యొక్క విద్య అనేటువంటిది ప్రైవేటు పరం కావడం వల్ల ఎక్కువ డబ్బులు పెట్టలేక పేద విద్యార్థులు చదువుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ప్రాజెక్టు వర్క్ అని చెప్పేసి కరెక్ట్ కంటెంట్ అనేటువంటిది లేదు. బయట స్కూల్లో తీసుకున్నట్లయితే సిబిఎస్ అని చెప్పేసి అక్కడ కంటెంట్ అనేటువంటిది ప్రైవేట్లో వేలు లక్షలు పెట్టి చదువుతూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఆ కంటెంట్ అనేటువంటిది ఉండే విధంగా ఐఐటి స్థాయిలో విద్యాబోధన జరిగే విధంగా ఈ అన్ని కార్యక్రమాలు సమూలమైనటువంటి మార్పులు జరగాలని చెప్పేసి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మేధావి సంఘం అనేటువంటిది భావిస్తూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నల్గొండలో లెక్చరర్స్ భవన్లో ఈ యొక్క సదస్సును ఈ నెల 29న నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా యూనివర్సిటీ రిజిస్ట్రారు అల్వాల్ రవి గారు, అదేవిధంగా ప్రొఫెసర్ మన అంజిరెడ్డి గారు, మన శ్యామ్ సుందర్ గారు, ఈ విధంగా చాలామంది మేధావులు, గోనారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, ఈ విధంగా చాలామంది మేధావులు ఈ యొక్క సదస్సుకు హాజరు కావడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల నుండి ఈ యొక్క సదస్సుకు హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ ఎమ్మెల్సీ గారు కూడా ఈ యొక్క సదస్సుకు రాబోతూ ఉన్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మిషన్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ ప్రోగ్రామ్ పేరుతో గత నెల రోజులు కదా, గత నెల మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 8వ తారీఖు కరీంనగర్లో నిర్వహించిన సదస్సుల్లో భాగంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం విద్యా వ్యవస్థపై ఎటువంటి చర్యలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన అన్ని సంస్థల నుంచి వచ్చిన అన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్లో ఒక పెద్ద మెగా సదస్సును ఏర్పాటు చేసి వారికి సమర్పిస్తామని కోరుతుంటూ రేపు జరగబోయే 29 నాడు జరగబోయే తెలంగాణ విద్యా సదస్సుకి అత్యధికంగా హాజరు కావాలని కోరుకుంటూ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను.